చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథపు వెలుగులో విశ్లేషణ అనే ఈ కార్యక్రమంలో చక్కని సంగతులను ఈ సమయమందు మనం ఆలోచన చేద్దాం. లోకములో అనేక మంది మనుష్యులు కొందరు ప్రముఖులైనటువంటి వ్యక్తులను చూచి వారిని బట్టి ప్రేరణ పొందుతూ ఉంటారు. ఇన్స్పిరేషన్. నేను ఫలానా వ్యక్తిలా జీవించాలి, ఎందుకంటే ఆ వ్యక్తి నాకు ఆదర్శం, ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి వ్యక్తి కనుక ఆ వ్యక్తి అడుగుజాడలలో నేను నడుచుకుంటే నేను కూడా గొప్పవాడినవుతాను, గొప్పదాననవుతాను అని మనుషులు కొందరు ప్రముఖులను గూర్చి ఆలోచిస్తూ ఉంటారు. వారిని మార్గదర్శులుగా ఏర్పరచుకుంటారు. ఉదాహరణకి మన ఇండియా దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొందినటువంటి ప్రముఖులైనటువంటి వ్యక్తులలో ఒకరిని మనం ఆలోచన చేస్తే గాంధీ గారు. గాంధీ గారు ఇండియా దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించటంలో కీలక పాత్ర పోషించారు. అలాగే వివిధ దేశాలలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఉద్యమాలను చేపట్టి వారికి కూడా స్ఫూర్తినిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరున్నటువంటి వ్యక్తిగా గాంధీ గారు మనకు కనిపిస్తారు. ఈ గాంధీ గారిని ఎవరైతే స్ఫూర్తిగా తీసుకుంటారో వారు గాంధీ గారి యొక్క అడుగుజాడలలో నడవాలనుకుంటారు. గాంధీ గారి యొక్క జీవిత చరిత్రను చదువుతారు. ఆయన తన జీవిత కాలములో ఏ ఏ సందర్భాలలో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఆయన అడుగులు ముందుకు వేశారు, ఆయన ఇంత గొప్ప స్థాయిని అందుకోవటానికి కారణమేమిటి అని తెలుసుకోవటానికి ఆయన జీవిత చరిత్రను చదువుతారు చాలామంది. ఆయన వలె వీరు కూడా ఆయన అందుకున్నటువంటి ఆ గొప్ప స్థాయిని అందుకొను నిమిత్తము గాంధీ గారి యొక్క అడుగుజాడలలో నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తారు. వారిని గాంధేయవాదులు అంటారు. గాంధేయవాదులు. అలాగే గౌతమ బుద్ధుడు ఉన్నాడు. గౌతమ బుద్ధుని యొక్క సూక్తులు, అతడు చెప్పినటువంటి మంచి మంచి సందేశాలు, వీటిని స్ఫూర్తిగా తీసుకొని వాటి చేత ప్రేరణ నొంది గౌతమ బుద్ధుని యొక్క అడుగుజాడలలో నడవాలని కొందరు ఆలోచిస్తారు. అచ్చంగా
గౌతమ బుద్ధుని వలె మేము కూడా బ్రతకాలి అని వారు కోరుకుంటారు. వారిని బౌద్ధులు అంటారు. బౌద్ధులు. ఎవరినైనా ప్రేరణగా తీసుకొని, ఎవరి జీవితము నుండైనా స్ఫూర్తి పొంది, వారి వలె మేము బ్రతకాలి అని ఒక గట్టి నిర్ణయానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎలా జీవిస్తారో తెలుసా? ఇక వారి జీవితంలో వారిని మర్చిపోతారు. ఎవరినైతే స్ఫూర్తిగా తీసుకున్నారో వారినే తమ ఆలోచనలలో వారు ఉంచుకుంటారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు, స్పృహ ఉన్నంత వరకు వారి జీవిత దినములన్నీ కూడా ఎవరినైతే వారు స్ఫూర్తిగా పెట్టుకున్నారో వారి వలె జీవించటానికి వీరు ఆలోచన చేస్తారు. గాంధేయవాదులైతే గాంధీలా జీవించటానికి వారు నిర్ణయించుకుంటారు. వీరిని వీరు మర్చిపోతారు. వీరికంటూ ఇక ఏమీ ఇష్టాలు ఉండవు. వీరికంటే ఇక స్వంత నిర్ణయాలంటూ ఏమీ ఉండవు. వీరి ఆలోచనలంటూ ఏమీ ఉండవు. గాంధీ గారు ఎలా బ్రతికారు, గాంధీ గారి యొక్క సిద్ధాంతం ఏంటి, గాంధీ గారు ఎలా జీవించి అందరికీ ఆయన స్ఫూర్తినిచ్చారు, నేను కూడా అలాగే జీవించాలి అని వీరు ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. గాంధేయవాదులు. గౌతమ బుద్ధుని యొక్క సూక్తులేంటి, నేను ఆ సూక్తులను తూచా తప్పకుండా పాటించాలి, నన్ను నేను మర్చిపోవాలి, నాకంటూ ఇక ఏ ఇష్టం ఉండకూడదు, నాకంటూ ఏ సిద్ధాంతం ఉండకూడదు, నేను గౌతమ బుద్ధుని అనుసరించేదానను అని చెప్పి బౌద్ధులు అనుకుంటున్నారు. వారి జీవితాలలో ఎప్పుడైతే ఒక వ్యక్తిని గొప్ప వ్యక్తిగా వారు భావించారో, వారి నుండి వీరు ప్రేరణ పొందారు, అప్పుడు వీరి జీవితాలలో వారు ప్రవేశిస్తున్నారు, ఆ ప్రముఖులు ప్రవేశిస్తున్నారు. జాగ్రత్తగా మీరు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ప్రియులారా, మనుషులు ప్రముఖులైతే, గొప్పవారైతే, మిగిలిన వారు గొప్పవారైనటువంటి ఆ మనుషులను చూచి ప్రేరణ నొంది వారి అడుగుజాడలలో నడుచుకుంటున్నారే. పరలోకమందున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఒక చక్కని జీవితాన్ని మనకు చూపించారు. పరిశుద్ధ గ్రంథమును చేతపట్టి చదివినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమవ్వాల్సినటువంటి సంగతి ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవిత చరిత్ర మనకు ఒక మాదిరిగా ఎదురు చూచుచున్నది. మనము ఆయన జీవితాన్ని బట్టి ప్రేరణ పొందాలి. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడలలో మనం నడుచుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి సంగతి ఏంటిది. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు కానీ ఈ సంగతిని గ్రహించలేకపోతున్నారు. లోకములో ఉన్నటువంటి ప్రముఖులైన వ్యక్తులను మీరు స్ఫూర్తిగా తీసుకుంటున్నారే, వారిని చూచి ప్రేరణ నొంది మిమ్మును మర్చిపోయి వారిని మీ జీవితాలలోనికి ఆహ్వానించి వారి వలె మీరు జీవిస్తున్నారే. ఎప్పుడైనా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ విషయమై వ్రాయించినటువంటి మాటలను మీరు పరిశోధనాత్మకంగా తెలుసుకున్నారా? క్రీస్తు వలె మనము జీవించాలన్న సంగతి ఏదో కొన్ని విషయాలలో కాదు, జీవితమంతా. ఇక మనమంటూ మన జీవితంలో ఉండకూడదు, క్రీస్తే మన జీవితంలో ఉండాలి. ఇది దేవుడు కోరుకున్న సంగతి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి చక్కని సంగతులను మీకు పరిచయం చేస్తాను. ఇప్పుడు పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాసినటువంటి సంగతులలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం నుండి. అందువలన
మనమిక మీదట పసిపిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రికలో ఈ చక్కని సంగతులు మనకు కనిపిస్తున్నాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఏమని తెలియజేస్తారో చూడండి. చంచల మనస్కులుగా ఉంటున్నారా? కల్పింపబడినటువంటి ఉపదేశములను వింటూ మానవ కల్పిత పద్ధతులకు మీరు అలవాటు పడుతున్నారా? ఇటు అటు కొట్టుకొని పోయేటువంటి అలల మాదిరిగా ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. లోకములో మనుషులను ప్రేరణగా తీసుకున్న వారే వారి అడుగుజాడలలో నడుచుకోవటానికి ఎంతగానో ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన జీవితమును మన కళ్ళ ముందు ఉంచినప్పుడు ఆయన నామములోనికి బాప్తిస్మమును పొందినటువంటి మనము ఆయన త్యాగము చేత పాపక్షమాపణ నొందినటువంటి మనము క్రైస్తవులముగా పిలువబడుతూ అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలన్న విషయాన్ని గుర్తించామా? ఒక్కసారి ఆలోచించండి. మిమ్మును మీరు మర్చిపోయి అసలు మీరు ఉన్నారన్న సంగతిక మీకు జ్ఞాపకాలలో ఉండకూడదు. మీలో క్రీస్తుండాలి. మనము ఏ స్థాయికి ఎదగాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు చూడండి. ఏ స్థాయికి మనం ఎదగాలి అంటే అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఆ స్థాయికి మనం ఎదగాలి. అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు. క్రైస్తవ్యం అంటే ఇదే. మీ జీవిత కాలములో యేసుక్రీస్తు ప్రభువును మీరు తెలుసుకున్నప్పటి నుండి మీరు ఏ విధంగా మారిపోవాలంటే క్రీస్తు వలె మారిపోవాలి. క్రీస్తులోనికి రూపాంతరము పొందాలి, పరివర్తన చెందాలి. మార్పు ఎందులో నుండి ఎందులోనికి? పాత జీవితములో నుండి, అంటే మన ఇష్టానుసారముగా మనం బ్రతుకుచున్నటువంటి జీవితంలో నుండి దేవుడు క్రీస్తులో కోరుకున్నటువంటి జీవితములోనికి మనము పరివర్తన చెందాలి. అదే నిజమైన మార్పు, అదే నిజమైన క్రైస్తవ్యం. ఒకడు క్రైస్తవురాలిని అని ఎప్పుడైనా చెప్పాలి అంటే ఎప్పుడు చెప్పగలరో తెలుసా? వారు అన్ని విషయములలోనూ క్రీస్తును వెంబడించుచున్నప్పుడు, క్రీస్తు వలె ఉన్నప్పుడు వారు క్రైస్తవులని చెప్పాలి. అంతే తప్ప పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులు కానేరరు. పరిశుద్ధ గ్రంథంలో ఈ చక్కని సంగతులను మీరు ఆలోచన చేయాలి. ఎందరో వ్యక్తులు, ప్రముఖులైనటువంటి మనుషులను ఉదాహరణగా తీసుకుంటూ వారి నుండి స్ఫూర్తి పొందుతూ వారి జీవిత చరిత్రలు చదువుతూ పూర్తిగా వారి వలె ఉండటానికి వారు మారిపోతున్నారే. ఉన్నతమైన లోకాన్ని మనకివ్వటానికి, ఆ లోకము నుండి ఈ లోకములోనికి శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువులోనికి బాప్తిస్మము నొందినటువంటి మనము అన్ని విషయములలోనూ, ఒక విషయంలో కాదు, ఒకరోజు కాదు, కొద్ది సమయం మాత్రమే కాదు, అన్ని విషయములలోనూ క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుచున్నామా? ఆ స్థాయిని మనం అందుకుంటున్నామా? ఒక్కసారి గమనించండి. మనం ఆ స్థాయిని అందుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమును చక్కగా మనం నేర్చుకోవాలి. పరిశోధనాత్మకముగా దేవుని సంగతులను మనము గ్రహించాలి. దేవుని వాక్యమును మహాజ్ఞానముగా మనం స్వీకరించాలి. విన్న వాక్యము ప్రకారము అనునిత్యము ప్రవర్తించటానికి మనలను మనం సరిచేసుకోవాలి. దేవుని సహాయాన్ని మనం పొందాలి.
కనుక ప్రియులారా, ఈ విషయంలో మీరందరూ కూడా ఇక మీదట చక్కగా ఆలోచిస్తారని, ఈ విషయాన్ని తేలికగా తీసుకోకుండా అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఇక మీదట దేవుని సహాయము చేత మీరు ప్రయత్నిస్తారని, ఆ స్థాయిని తప్పకుండా అందుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ సంగతులను ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కని జ్ఞానాంశముల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మేము అన్ని విషయములలోనూ క్రీస్తు వలె ఉండుటకు ఎదుగు నిమిత్తము మీ కృపా సహాయములు మాకు అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ, నిత్యత్వమును చేరుకునేంత వరకు ఈ బ్రతుకు కాలం అంతటిలో మీ దృష్టికి ఇష్టలముగా బ్రతికే భాగ్యమునిమ్మని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.